శ్రీమాత్రే నమః సభాయ నమః. ఇవాళ మనం క్లాసులో ప్రతి లగ్నానికి శుభులు పాపులు ఈ విధంగా అనాలిసిస్ చేసుకుంటూ వద్దాం. ఫస్ట్ చూడండి, మేష లగ్నం. లగ్నానికి శుభులు పాపులుగా ఎలా నిర్ణయించబడుతున్నారు? ఇప్పుడు మేష లగ్నం చూద్దాం. ఫస్ట్ మేష లగ్నం ఇక్కడి నుంచి మొదలెడితే మేషానికి ఫస్ట్ లగ్నానికి లగ్నాధిపతి అవుతారు. లగ్నం అంటే ఇక్కడ లగ్నాధిపతి ఎవరు చూసుకోవాలి. ఈ లగ్నం అంటే ఈ ప్లేస్ ఎవరిది? కుజుడు. సో లగ్నాధిపతి కుజుడు. అలాగే రెండో లగ్నాధిపతి రెండో భావం, రెండో భావాధిపతి శుక్రుడు. 3 బుధుడు, 4 చంద్రుడు, 5 రవి, 6 బుధుడు, 7 శుక్రుడు, 8 కుజుడు, 9 గురుడు, 10 శని, 11 శని, 12 గురుడు. ఈ విధంగా ఈ ప్లేసులకి అధిపతి అంటే ఈ భావాలకి అధిపతులు ఈ లగ్నంలో ఉదయించిన వాళ్ళకి మేష లగ్నం ద్వారా మనకి అది ఆధిపత్యం వహిస్తున్నారు. ఇప్పుడు ఈ మేష లగ్నంలో జన్మించిన వాళ్ళకి ఇప్పుడు అసలు ఎవరు శుభులు అంటే ఎవరు మంచిగా ఆలోచిస్తున్నారు, ఎవరు పాపులు అంటే ఎవరికి ఏ పోర్ట్ఫోలియో ఇచ్చారు, వారి దృష్టిలో వాడు ఎలా యాక్ట్ చేస్తున్నారు అంటే మనకి వాళ్ళు ఏ ఫలితం ఇస్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ విడిగా ఒకటే. ఇప్పుడు మనం మినిస్ట్రీ ఇస్తాం, చీఫ్ మినిస్టర్లో విడిగా మనుషులందరూ ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళకు కొన్ని స్వభావాలు ఉంటాయి. అలాగే వాళ్ళు పోర్ట్ఫోలియో ఇచ్చేటప్పటికి పోర్ట్ఫోలియోని తగిన విధంగా వాళ్ళు ఆర్డర్స్ పాస్ చేయడం, వాళ్ళు డ్యూటీ చేయడం చేస్తారు. మూడోది ఏమిటి? వాళ్ళకున్న బలం. అంటే వాళ్ళకున్న బలం వాళ్ళకి చూడండి, వాళ్ళకి 1 లక్ష రూపాయల పవర్ ఇచ్చారనుకోండి, 1 లక్ష రూపాయల పవర్ వరకే వాళ్ళకి ఎవరికైనా దానం ఇవ్వడం కానీ ఉపకారం చేయడం కానీ చేస్తారు. అలాగే 1 కోటి రూపాయలు ఇస్తే 1 కోటి రూపాయలు చేస్తారు. అంటే ఇప్పుడు ఇందులో మనకు 3 ఆస్పెక్ట్స్ కనబడుతున్నాయి. ఒరిజినల్గా ఆ గ్రహానికి ఉన్న లక్షణం, గ్రహానికి ఉన్న ఆధిపత్యం యొక్క క్వాలిటీస్, మూడోది బలం. మీరు ఇక్కడి నుంచి అనాలిసిస్ చాలా బాగా స్టార్ట్ అవుతుంది. ఎస్ట్రాలజీ అంటేనే ఇక్కడి నుంచి సబ్జెక్ట్ మొదలవుతుంది. ఇంకా ఎవరైనా సరే మీకు తెలిసిన వారు ఎస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటే ఇంకా ఇక్కడి నుంచి కూడా అందరినీ జాయిన్ అవ్వమని చెప్పండి. జాయిన్ అయితే సో దట్ వాళ్ళు దే విల్ హ్యావ్ ఎన్ ఐడియా, నాలెడ్జ్ వస్తుంది. ముందు నాలెడ్జ్ తెచ్చుకోండి, దాని తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం మేష లగ్నం అధిపతి లగ్నాధిపతి కుజుడు. ఎవరైనా సరే లగ్నాధిపతి శుభుడే అవుతాడు. ఎందుకంటే వాడంతటి వాడు నేను మంచివాడిని కాదు అని ఎవరు అనుకోరు. ఆ విధంగా ఆలోచిస్తున్నా కానీ ఇక్కడ మనకి లగ్నాధిపతి అయిన కుజుడు శుభుడు. ఇక్కడ మీకు నేను మొన్న చెప్పాను, న్యాచురల్గా కుజుడు పాటి అని చెప్పాను. కానీ ఇక్కడ వచ్చేటప్పుడు లగ్నాధిపతే కుజుడైనప్పుడు వారు శుభుడు కింద ట్రీట్ చేయబడతారు. ఇలా మీకు ప్రతి పాయింట్లోనూ వేరియేషన్స్, ఇంప్లిమెంటేషన్స్ ఇవన్నీ జరుగుతాయి. చూడండి, ఇక్కడ రెండో స్థానాధిపతి అంటే ఇక్కడ ఇది మేష లగ్నం. ఇక్కడ ఇంకా దీనికి సబ్సిక్వెంట్ ఇంకొకటి ఉన్నాయి. ఏంటంటే ఇవన్నీ కేంద్రాలు కోణాలని ఒకటి ఉన్నాయి. మొన్న మీకు 1, 4, 7, 10 కేంద్రాలని చెప్పాను. సో 1, 4 స్థానం, 7వ స్థానం, 10వ స్థానం ఇవి కేంద్రాలని చెప్పారు. వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా చూడండి. ఇప్పుడు కేంద్రాధిపతి కుజుడయ్యాడు. ఎవరైనా సరే పాపగ్రహం అయ్యి వాళ్ళు కేంద్రాధిపతి కనుక అయితే వాళ్ళు శుభుల కింద యాక్ట్ చేస్తారు. ఇక్కడ ఇది ఒక పాయింట్. ఆ విధంగా చూసినా లగ్నాధిపతి, కోణాధిపతి చూసినా కోణం 1, 5, 9 అవి కోణాలని చెప్పాను. ఇవి ప్లేసెస్ చాలా ఇంపార్టెంట్.
1, 5, 9 కోణాలు. ఈ 1వ స్థానాధిపతి కేంద్రాధిపతి కోణాధిపతి అలాగే లగ్నాధిపతి అవటం వల్ల ఈ కుజుడికి శుభత్వం వస్తుంది. అంటే ఇప్పుడు మేష లగ్నానికి అధిపతి అయిన కుజుడిని మీరు ఎలా ఆలోచించాలి? శుభుడు అనుకోవాలి. శుభుడు అంటే అర్థం ఒక మంచి వ్యక్తి ఎలా యాక్ట్ చేస్తాడు అంటే అన్నిట్లోనూ, అంటే జాలి దయ కరుణ, ఇంకొకరికి మంచి చేయటం, వాళ్ళలో ఏమాత్రం కూడా క్రూరత్వం కనబడకుండా ఉండటం, ఇలాంటివి చాలా మంచి లక్షణాలు. అవన్నీ కూడా మనకి ఇక్కడ మేష లగ్నాధిపతి అయిన కుజుడిలో కనబడతాయి. అది మీరు ఆలోచించుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ 2, 2వ స్థానాధిపతి ఇక్కడ శుక్రుడు అయ్యాడు. 2వ స్థానం అసలు ఏం చెప్పాను మీకు? 3 ఆయుస్థానం అని చెప్పాను. ఆయుస్థానానికి వ్యయం 12, ఏదైనా 12వ స్థానం వ్యయం. 3వ స్థానానికి వ్యయమైనటువంటి 12 ఇది పాపస్థానం. ఇది కూడా అంటే ఇది ఏంటంటే ఇది ఆయుస్థానం అయితే ఇది ఆయుని తీయటానికి అంటే మారక స్థానం అవుతుంది. చాలా జాగ్రత్తగా చూసుకోండి. 2వ స్థానం మారక స్థానం అంటే ఈ లగ్నాన్ని మనకి అంతం చేయగలిగిన వ్యక్తి మారక స్థానాధిపతి అవుతాడు. అది శుక్రుడు అవుతాడు. ఇది మారక స్థానం 2. కనుక మారక స్థానాధిపతి ఎవరైనా సరే వాళ్ళు పాపులే. మామూలుగా ఏం చెప్పాం శుక్రుడు గురించి? 3 వంతులు శుభుడు, చాలా మంచివాడు అన్నీ చెప్పాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ ఆధిపత్యానికి వచ్చేటప్పటికి 2వ స్థానాధిపతి వచ్చాడు. 2వ స్థానాధిపతి వచ్చినప్పుడు ఇతనికి మారకాధిపతి. ఈ లగ్నానికి మారకం అంటే ఈ లగ్నాధిపతిని చంపేయగలిగిన వాడు మారకాధిపతి అవుతాడు. ఇది ఈ విధంగా శుక్రుడు పాపి కింద ట్రీట్ చేస్తారు. అలాగే 3వ స్థానాధిపతి ఆయుస్థానాధిపతి ఎప్పుడు కూడా పాపే. ఇక్కడ బుధుడికి మీకు ఒకటి చెప్పాను, శుభగ్రహాలతో కలిస్తే శుభుడు, పాపగ్రహాలతో కలిస్తే పాపి. కానీ ఇక్కడ మాత్రం ఆధిపత్య రీత్యా 3వ స్థానాధిపతి పాపి. సో ఈ విధంగా బుధుడు కూడా పాపిలోకే వస్తాడు. ఇంకా నెక్స్ట్ చంద్రుడు 4వ స్థానాధిపతి అయ్యాడు. 4 అంటే ఇంకేం చెప్పాను మీకు? కేంద్రం అని చెప్పాను. కేంద్రాధిపతులు ఎవరైనా సరే శుభులు కేంద్రాధిపతులు అయితే వాళ్ళు పాపుల కింద ట్రీట్ చేయబడతారు. అలాగే పాపులు కేంద్రాధిపతులు అయితే వాళ్ళు శుభుల కింద ట్రీట్ చేయబడతారు. అలా ఇచ్చారు అది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ జనరల్గా ఈ చంద్రుడు శుభుడా పాప అనేది మామూలుగా ఆలోచిస్తే బలవంతుడా లేదా అని చూస్తే ఇక్కడ పౌర్ణమికి దగ్గరగా ఉంటే బలవంతుడు అని చెప్పాను, అమావాస్య దగ్గర ఉంటే బలహీనుడు. అది మామూలుగా అతను బలం. ఇప్పుడు ఇక్కడ చూస్తే జనరల్గా ఈ కొంచెం శుభత్వం ఉన్నటువంటి చంద్రుడు ఎప్పుడైతే ఈ 4వ స్థానాధిపతి కేంద్రాధిపత్యం వచ్చిందో మళ్ళీ పాపుడు కింద ట్రీట్ చేయబడతాడు. అది ప్రతి పాయింట్ చూసుకోండి. ఈ పాయింట్స్ అర్థమైతే మీకు ముందు ఇంకా బాగా తెలుస్తుంది. నెక్స్ట్ 5వ స్థానాధిపతి ఎవరైనా శుభుడే. 1, 5, 9 మీకు చెప్పాను కదా. ఆ 1, 5, 9 ఇవి కోణాలు. ఈ కోణములు ఎవరు వచ్చినా అవి శుభుడి కిందే తీసుకోవాలి. అంటే 5వ స్థానాధిపతి జనరల్గా మీకు లిస్టులో చెప్పినప్పుడు రవి అంటే కొద్దిగా పాపత్వం ఉంటుందని చెప్పాం. అంటే పాపత్వం అంటే చూస్తే ఎలా అంటే అది రవి అంటే రాజుకి ఎప్పుడు కూడా సౌమ్యుడిగా ఉన్నవాళ్ళు ఎవరు రాజులుగా ఉండరు. జనరల్గా ఎలాగా రాజు అంటే మంచి రాచరికం, కోపం, పౌరుషం, ధైర్యం, సాహసం అన్నీ ఉంటాయి. ఉంటూ లోపల కరుణ, దయ అవి ఎక్కడ అవసరమైతే అక్కడ ఉంటాయి. అంటే జనరల్గా రవికి ఇప్పుడు తీక్షణమైన స్వభావం కలిగిన వాడు, అగ్నికారకుడు, వీటన్నిటి వల్ల రవి మనకి జనరల్గా పాపి కింద వస్తాడు. కానీ ఇక్కడ
5వ స్థానాధిపతి కోణాధిపత్యం వల్ల శుభుడు అవుతాడు. ఇంకా శుభుడు అంటే అతనిలో ఇంకా పాపత్వం అనేది మనం వెతకడానికి వీల్లేదు. అది శుభుడు అంటే. అంటే వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా కోపిష్టవాడివి, చాలా నీకు ఉగ్ర స్వభావం ఎక్కువ ఉంటుంది కదా, చాలా అగ్నితత్వం ఎక్కువ, నీ దగ్గరికి వస్తే మమ్మల్ని బాధ పెడతావు, ఇలాంటివి ఏమీ కూడా మీరు ఇక్కడ ఎంటర్టైన్ చేయడానికి ఉండదు. అంత పక్కబందిగా ఇక్కడ ట్రీట్ చేయబడుతుంది. నెక్స్ట్ బుధుడు 6వ స్థానాధిపతి. మీకు చెప్పాను శత్రు, రోగ, రుణం, కోపం, విసుగు, చికాకు ఇవన్నిటికీ కారకుడు బుధుడు. ఏ షష్టాధిపతి అయినా పాపి కింద ట్రీట్ చేయాలి. ఇది ఈ క్లాసులో ఇవి చూద్దాం ఇంతవరకు. దీంట్లో ఇంక ఇప్పుడు 6 రాసులు అయ్యాయి. ఇంకా మిగిలిన 7 రాసులు మిగిలిన క్లాసులో చూద్దాం. ఇవి మీరు జాగ్రత్తగా 1 by 1 చూసుకుంటూ రండి. ఇవన్నీ అయిన తర్వాత మనకి ఎవరి పాపలు ఎవరి శుభులో వేసుకోవాలి. తర్వాత వాళ్ళు ఎవరింట్లో ఉన్నారో, అంటే మిత్రుడింట్లో ఉన్నారా శత్రువుంట్లో ఉన్నారో చూడాలి. తర్వాత వాళ్ళకి బలం ఎలా ఉందో చూడాలి. వాళ్ళ తర్వాత వాళ్ళ పీరియడ్స్ మనకి వస్తున్నాయో లేదో చూసుకోవాలి. అంటే వాళ్ళ దశ అంతర్దశలు. అప్పుడు ఆ గ్రహం గురించి మనం మాట్లాడవలసి వస్తుంది. దాని రిజల్ట్స్ మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే ఒక్క ఎనాలిసిస్లో ఎంత కష్టంగా, ఎంత ఇన్వాల్వ్మెంట్, ఎంత సబ్జెక్ట్ ఇన్వాల్వ్ అవుతుందో మీకు 1 by 1 తెలుస్తూ ఉంటుంది. అంటే ఇంత జాగ్రత్తగా మీరు ఎనాలిసిస్లోకి వెళ్తూ ఉండండి. జై శ్రీరామ్.